రేపే జల వివాదంపై పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అయిన సర్కార్ జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రి సీతక్క. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కృష్ణా గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం తప్పుదాలు చేస్తుందంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై రేపు పీపీటీ నిర్వహించబోతోంది. రేపు నిర్వహించబోయే పీపీటీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. యూరియా పంపిణీ కోసం స్పెషల్ ఆఫీసర్స్ రంగంలోకి దిగారు. గత అనుభవాల దృష్ట్యా యాసంగి సీజన్పై వ్యవసాయ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అడిషనల్ డైరెక్టర్లు, జేడీఏలు, డీడీఏలంతా జిల్లాలో మకాం వేసి యూరియా పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీతో పాటు హర్శ్రీ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ హాజరయ్యారు. వారితో పాటు కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్ కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం కాంగ్రెస్ దే అన్నారు మంత్రి పొంగులేటి. రీసెంట్ గా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 10 ఏళ్లు పాలించిన నేతలు ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారని, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులకే పట్టం కట్టారని తెలిపారు. నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల ఆత్మీయ సన్మాన సభలో మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో వ్యాపారి అకినపల్లి మధు 180 మంది రైతుల దగ్గర నుంచి గత ఏడాది ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. అయితే ఆ బాధిత రైతులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు. తొలి విడతగా లక్షలోపు బాకీ ఉన్న 70 మంది రైతులకు ఆర్థిక సాయం చేశారు. మిగతా 110 మంది విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటించని మున్సిపల్ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాల్సిన మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందంటూ కమిషనర్పై మండిపడ్డారు కలెక్టర్. ఈ ఏడాది రైళ్లలో నేరాల సంఖ్య తగ్గిందని జీఆర్పీ ఎస్పీ చందనాదీప్ తెలిపారు. గత ఏడాది 2835 కేసులు నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 2607 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక ఈ ఏడాది దాదాపు 500 మంది చిన్నారులను రెస్క్యూ చేసి రక్షించామని తెలిపారు. ఈ ఏడాది మొత్తం 1317 మంది చనిపోయారని వివరించారు. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొందరు దుండగులు నిప్పిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజ జనవరి 18 జరగబోతోంది. మహాపూజకు కావలసిన గంగాజలం కోసం మెస్రం 100 మంది వంశీయులు కాలినడకన 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరికి పయనమయ్యారు. జనవరి 7న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తనమడుగులో గంగాజలాన్ని సేకరించి 14న ఆలయంలో పూజలు నిర్వహించబోతున్నారు.